సో, ఈవెంట్ అయిపోయిన తర్వాత వైరల్ అయిన తర్వాత చాలామంది తమన్ గారు, మూవీ టీమ్ వీళ్ళంతా గూడా నీకు కాల్ జేసి నిన్ను పిలుస్తామనన్నారు. అంటే నీ చేత గూడా పాడిస్తామని జెప్పారు గదా! ఎవరైనా ఫోన్ చేసారా నీకు తమన్ గారు గాని, ఆ మూవీ టీమ్, ఓజీ టీమ్ ఎవరైనా కాల్ చేసారా? తమన్ వాళ్ళ టీమ్ ఫోన్ చేశారు. హ్మ్. ఫోన్ చేసి ఆడిషన్ చేశారు. హ్మ్. అక్కడికెళ్ళాక ఆడిషన్ చేశా. ఎళ్ళొచ్చావా? హ్మ్. చేసారా ఆడిషన్? ఏం జెప్పారు వాళ్ళు? అంటే వాళ్ళ టీమ్ ఉండే. హ్మ్. ఆడిషన్ చెప్తుండే. హ్మ్. ఆడిషన్ ఒక సిచ్యువేషన్ చెప్పిండే. దానిపైన నీ యాక్టింగ్ ఎలా చేయాలో అట్లా చేసాను అన్నాడు. చేసావా యాక్టింగ్? ఏం చేసి చూపిచ్చా? సిచ్యువేషన్ ఏందంటే హ్మ్. ఇప్పుడు నేను వాటర్ పార్క్ వెళ్ళాలని ఉంది. హ్మ్. కానీ డాడీ ఒప్పుకోడు. హ్మ్. నేను అక్కని కన్విన్స్ చేసి అక్క డాడీని కన్విన్స్ చేయాలి. హ్మ్. చేసావా? ఎలా చేసావు చూపి నాకు గూడా. ఫస్ట్ అక్కని బటర్ చేయాలి. ఓకే. మొత్తం అట్లా చేసినాక మెల్లగా అడగాలి. హ్మ్. అంతేనా? ఆ. చేసి చూపిచ్చావా ఇది? హ్మ్. చూపిచ్చు నాకు కూడా ఎలా చేసావో అని. అక్క ఇవాళ నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. నీ ఇయర్ రింగ్స్ డ్రెస్కి మ్యాచింగ్. నీ డ్రెస్ బాగుంది. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. డాడీ మనకు 3 days హాలిడేస్ కదా, డాడీని అడుగుతావు వాటర్ పార్క్ వెళ్దామని అంటే అక్క వద్దు అంది. దాని తర్వాత ప్లీజ్ అక్క ఇప్పుడు వెళ్ళామనుకో ఫ్యామిలీ టైం లాగా ఉంటుంది, ఇంకా మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు, ఇంకా అక్కడ గేమ్స్ అవన్నీ అంటే వద్దు అంది. మళ్ళీ రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ అక్క అని. అప్పుడు చూద్దాంలే అంది. అట్లా యాక్టింగ్ చేసి చూపించావు. ఇప్పుడు సినిమా ఆఫర్స్ వచ్చేసాయి నీకైతే. నీకు ఇంకా వేరే ఏమైనా సినిమాలు చూస్తుంటావా? ఏమైనా డైలాగ్స్ చెప్పగలవా నువ్వు? చెప్తావా? చెప్పు. ఎవరి డైలాగ్ చెప్తావు? ఏ హీరో డైలాగ్ చెప్తావు? పవన్ కళ్యాణ్ చెప్పు. నాకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం తెలుసా నీకు? ఎలా చేస్తారు చూపించు ఒకసారి. ఎవరు నేర్పించారు అసలు నీకు ఇవన్నీ? పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇవన్నీ? అక్క. మీ అక్క? మా బిల్డింగ్ లో ఒక అక్క ఉండేది, నిఖిలా అక్క అని. ఓకే. సో ఆమె నేర్పించింది. ఆమెకి తెలుసా ఇప్పుడు నువ్వు ఈవెంట్కి వెళ్ళి వచ్చిన ఇంత వైరల్ అయ్యావని చెప్పి డైలాగ్స్ చెప్పావు? వాళ్ళకే పాసెస్ దొరికినాయి. ఒకటి పాస్ తక్కువ ఉండే, వాళ్ళ చెప్పించినాక మేము వెళ్ళాం. ఓకే. సో ఇప్పుడు రేపు సక్సెస్ మీట్కి నిన్ను పిలుస్తా అన్నారు కదా, చెప్పారా నీకు సక్సెస్ మీట్కి రమ్మని చెప్పి అని? వాళ్ళు కాల్ చేశారా? ఏం చెప్పారు? కాల్ చేయలే, బట్ ఎవరో తమన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు. మమ్మీ అది చూసాక చెప్పింది నాకు, నిన్ను ఇలా సక్సెస్ మీట్కి పిలుస్తున్నాడు అని. సో ఇప్పుడు నీకు ఎవరైతే పాసెస్ ఇచ్చారో నిఖిలాక, వాళ్ళని తీసుకెళ్తావా మరి ఈవెంట్కి? అవునా, తీసుకెళ్తావా? సో ఇప్పుడు ఏ క్లాస్? 4th క్లాసా నువ్వు? ఏంటి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే నీకు యాక్టింగ్ బాగా ఇష్టమా? చేస్తావా? యాక్టింగ్ చేస్తావా? సినిమాల్లో చేస్తావా? ఎవరు నీకు బాగా సపోర్ట్ చేస్తారు నేను ఇంట్లో? మమ్మీయా, డాడీయా, లేకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువ? నిఖిలా అక్క ఇంకా మమ్మీ. అవునా? ఓకే. ఇంకెవరు సపోర్ట్ చేస్తారు నిఖిలా అక్క, మమ్మీ కాకుండా? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చేయరా? ధన్వి. ఎవరు ధన్వి అంటే? నిఖిలా అక్క వాళ్ళ తమ్ముడు. అమ్మో బాబోయ్. సో ఆ రోజు ఈవెంట్ చాలా మంది జనాలు ఉన్నారు కదా, నువ్వు ఎందుకు అంతమంది జనాల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వెళ్ళావు ఈవెంట్కి? అదే ఎక్సైట్మెంట్ ఉండే పవన్ కళ్యాణ్ చూడాలని. ఫేవరెట్ హీరోని చూడాలంటే ఎక్సైట్మెంట్ అంతే ఉంటుంది. ఎలా అనిపించింది చూసిన తర్వాత? చాలా ఫుల్ హ్యాపీ ఉన్నాను. ఫుల్ హ్యాపీ ఉందా? సినిమా చూసావా ఓజీ సినిమా నువ్వు? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. నచ్చిందా నీకు? ఓజీలో ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? సినిమాలో డైలాగ్స్ ఏమన్నా? అసలు థియేటర్కి వెళ్ళినప్పుడు ఏమి వినిపించలే, సినిమా కూడా కనిపించలే, అన్ని పేపర్స్ ఇసిరేస్తూ అందరు అరుస్తూ. మళ్ళీ చూస్తావా అయితే వెళ్ళి ఒకసారి సినిమా? మళ్ళీ నాకు నెక్స్ట్ టైం కలిసినప్పుడు డైలాగ్స్ చెప్తావా ఏమన్నా? కన్ఫర్మా? సో ఇంకా పవన్ కళ్యాణ్ గారి కాకుండా ఇంకే వేరే సినిమాలు ఏమైనా చూస్తావా? వేరే హీరో సినిమాలు ఏమైనా చూస్తావా? మహేష్ బాబు చూస్తా. మహేష్ బాబుగా? ఏం చూసా రీసెంట్గా మహేష్ బాబు ఫిల్మ్ ఏదైనా చూసావా? గుంటూరు కారం. దాంట్లో డైలాగ్స్ ఏమైనా చెప్తావా? ఇప్పటికి గుర్తు రావట్లే, బట్ ఇప్పటికి గుర్తు రావట్లే. ఇమిటేట్ చేస్తావా పోనీ మహేష్ బాబు గారిని? చేయవా? పవన్ కళ్యాణ్ గారిని చేస్తావా? ఎవరిని చేయవు, జస్ట్ ఓన్లీ చూస్తావు అంతే, ఫ్యాన్ అంతే.